వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా చెల్లి వాళ్ళు వచ్చారనమాట. అందుకని చెప్పి వాళ్ళ కోసం నేను స్పెషల్ ఏం చేశానో చూసేయండి చేస్తున్నాను. వాళ్ళైతే చిన్న పని మీద అయితే వచ్చారు, అందుకని చెప్పి అయితే సింపుల్గా ఇలా పకోడీతో కానిస్తున్నాను. ఇప్పుడు అంటే మనకి ఏముంటాయి చెప్పండి. వ్యూ చూసారా ఎంత బాగుందో, పచ్చని చెట్లతో ఆకాశం కూడా అంటుకున్నట్టుగా. ఇదేనండి మా వ్యూ. అయితే ఇలా వ్యూని ఎంజాయ్ చేస్తూ అక్క చెల్లెలు ఇద్దరం కలిసి అయితే మా మావయ్య కోసం ఫ్రంట్ కెమెరా వేస్తున్నాం. చెల్లి వాళ్ళ హస్బెండ్ అండి మావయ్య, అంటే మా సొంత మావయ్య అనమాట. అందుకని మావయ్య అని పిలుస్తాం మేము. మరి చూద్దాం ఆయన ఏమంటాడో, టేస్ట్ ఎలా ఉందంటాడో చూద్దాం. ఆయన ఎన్నింటికి మేము కరెక్ట్గా ఇక్కడికి చిన్న ప్రాంక్ కూడా ప్లాన్ చేస్తున్నాం అనమాట. అది ఎలా వచ్చిందో, హిట్ అయిద్దా ఫ్లాప్ అయిద్దా, ఫస్ట్ ప్రాంక్ అనమాట ఇదే. ఇంతవరకు ఎప్పుడు చేయలేదు, ట్రై చేద్దామని అయితే అనుకుంటున్నాము. చూద్దాం మరి, అర్థం కావట్లేదు. ఇది అయిపోయినాక ప్రాంక్ చేద్దాం, ఎందుకంటే మళ్ళీ బయలుదేరాలి అని ఇస్తలు ఉండదు. ఇది అయిపోయినాక చేద్దామని చెప్పి ఇక వీడియో కూడా స్టార్ట్ చేద్దాం. ఇది మీరు చూడటానికి, అలాగే మాకు కూడా ఒక మంచి మెమరీలా ఉండడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాం. అయినా మీరు సపోర్ట్ చేస్తేనే మాకు ఈ వీడియోస్ ఇంకా పెట్టడానికి మీకు వచ్చింది. మెయిన్ ఇప్పుడు ఒక వీడియో వెళ్ళిందంటే ఇంకో వీడియో పెట్టాలి. వెళ్ళట్లేదులే అని సగం డిలే చేయడం అవుతుందండి వీడియోస్. మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. మీ వంతుగా మీరు కూడా లైక్ చేసేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిన్నప్పుడు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి మేము, చెల్లి వాళ్ళు అందరం. సమ్మర్ హాలిడేస్ వస్తే పిన్ని వాళ్ళ ఇంటికి మేము వెళ్తాం, చెల్లి వాళ్ళు మా ఇంటికి వస్తాం. చెల్లి అంటే ఎవరు అనుకున్నారా, మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి వెళ్ళి మా నాన్న వాళ్ళ తమ్ముడు అనమాట. మా అత్త కూడా ఉంది. ఇంకా మాదైతే చిన్న జాయింట్ ఫ్యామిలీ లాగానే ఉండిద్ది. ఏ చిన్న అకేషన్స్ అయినా అందరం కలుస్తామండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అన్నమాట. చెప్పును కూడా మాట్లాడి మా చెల్లి, అందుకని ఏం మాట్లాడట్లా. నాకు వస్తే నేను వీడియోస్లో ఏం మాట్లాడను ఎక్కువ. కానీ చిన్నప్పుడు మాత్రం అయితే, చిన్నప్పుడు డేసే వేరు కదా, చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. నువ్వు కూడా మాట్లాడవా? అవునక్క కదా, మనం అప్పుడు అక్కడ మామిడి చెట్టు ఉండేది, ఆ కాలువ దగ్గరికి వెళ్తే ఆ మామిడికాయలు కోసుకునేంతరంగా కోసుకొచ్చుకుని టేస్ట్ భలే ఉండే. కొనుక్కున్నా ఏం టేస్ట్ ఉండే అవును. మేమిద్దరం కలిస్తే నవ్వులే కానీ మాటలు ఏమి ఉండవు, నవ్వుకుంటానే ఉంటాము. చెల్లి నేను ఇద్దరం అంతే, ఇద్దరం ఒకటే బ్యాచ్ అనమాట. మాకు తోడు ఇంకా ఇద్దరు ఉన్నారనమాట. మేము అందరం కలిసామంటే ఇక నవ్వులే నవ్వులు. అవును, చిన్నప్పుడు డేస్ అసలు రావు, చాలా బాగున్నాయి. గేమ్స్ ఆడేవాళ్ళం, అసలు పిల్లలు ఆట ఆడేవాళ్ళం అండి. వాటర్ బాటిల్లో కండవాళ్ళ చుట్టుకుని అవి పిల్లలు అని చెప్పి ఆడేవాళ్ళం. అవును, కాలువలో సతీష్ నన్ను తోసేలా చూడడానికి వెళ్ళి కాలువ దగ్గర సప్రమ కూర్చుంటే లోపలికి తోసేసాడు సతీష్ నన్ను. సతీష్ అంటే మా అత్త వాళ్ళ అబ్బాయి. అవును, చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. బట్టలు అని చెప్పి మా అమ్మతో అబద్ధం చెప్పి వెళ్ళి ఈతలు కొడతా కొట్టేవాళ్ళం. ఏంటి వీళ్ళు ఇంకా రావట్లేదా అనుకునేది. తేరా చూస్తే మేము ఆడుకుంటూ ఉండేవాళ్ళం. బట్టలు లేవు, ఏమీ లేవు. ఇంకా అలా ఎంజాయ్ చేసామండి చిన్నప్పుడు అయితే. కానీ ఇప్పుడు అందరం కలవాలంటే అసలు కుదరట్లేదు. నీకు పడితే నాకు పడదు, అలా అన్నయ్య వాళ్ళకి పడితే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు అనమాట. ఏమన్నా ఫంక్షన్స్ వస్తే మళ్ళీ అందరం కలుస్తాము, మాట్లాడుకుంటాము. అందుకని ఎవరు ఫంక్షన్ పెట్టుకుంటారు, ఎవరు చేసుకోరు కదా. మా ఇంట్లో ఫంక్షన్స్ వస్తేనేమో హడావుడే సరిపోయింది. బయట వాళ్ళ ఫంక్షన్లో అయితే బాగా మాట్లాడుకుంటామండి, కూర్చుని అందరం సరదాగా. మా చిన్నాన్నమ్మలు, పిన్నులు, బాబాయిలు, మా తాతయ్య వైపు ఫ్యామిలీ అందరూ ఎక్కువ, మా నాన్నమ్మ వైపు ఫ్యామిలీ అందరూ మాతో చాలా బాగా ఉంటారు అందరూ. అవునవును, ఇద్దరు మా నానమ్మ మా ఇంట్లో మా నాన్నమ్మ పెద్దది, ఇటు మా తాతయ్య వాళ్ళ ఇంట్లో మా తాతయ్య పెద్దవాడు అనమాట. అందుకని చాలా మంది మేమే పెద్ద అనమాట అందరికన్నా. మనవరాల్లోకి వచ్చేసరికి ఇంకా అలా అయితే సరదాగా జరిగిద్ది. ఈసారి ఎక్కడన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అయితే అందరినీ చూపిస్తాము, అలాగే వీడియోలు కూడా తీస్తాము. మా చెల్లి వాళ్ళకి కూడా ఒక ఛానల్ ఉందండి, ఆ ఛానల్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. అసలు ఇప్పుడు పెద్ద బాంబు పేల్చాడండి యూట్యూబ్ వాడైతే. ఇప్పుడు 3000 కాదంట, 8000 వాచ్ టైం రావాలంట. అవునా, దీనికే ముక్కుతా చేసుకుంటాము. ఇప్పుడు 8000 వాచ్ టైం ఎక్కడి నుంచి వచ్చింది? మీలాంటి సపోర్ట్ చేస్తేనే కదా వచ్చేది. మొన్న కూడా వీడియో తీద్దాం అనుకున్న అత్తయ్య వాళ్ళ వాళ్ళు కూడా వచ్చినప్పుడు, కానీ హడావిడిలో సరిపోతాయి కానీ తీయడం కుదరదు. ఏదో చిన్న షార్ట్లు ఉన్నాయి, అవి కూడా ఎడిటింగ్ చేసి పెడతాను.
ఎందుకు చేస్తున్నాను పప్పుటి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పు. టేస్ట్ ఎలా ఉందో అడగలేదు, చూద్దాం టేస్ట్ ఎలా ఉందో చూడరా. బాగుంది, చాలా బాగుంది. వీడియో కోసం కాదులే కానీ బాగున్నాయి, చాలా బాగా బాగుంది. కుదిరినాయి. కొత్తిమీర, జీలకర్ర, ఆ ఆ వీడియో ఫ్లేవర్ కూడా బాగుంది. షార్ట్ లో తీసాము, ఎట్లా ఏంటి ప్రాసెస్ అనేది అది కూడా చూసేయండి. సింపుల్ గా చేసేసుకోవచ్చు ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు, ఇలా అవును, వర్షం పడినప్పుడు కూడా స్నాక్స్ గా కూడా బాగుండిద్ది. బయట చల్ల చల్లగా ఉంది వ్యూ. ఒకసారి వ్యూ కూడా పకోడీ చూసేయండి మాది ఎలా చాలా ఉంది బాగుంది. అనేది. వ్యూ కూడా చూపించేసేయండి. వ్యూ చూసారా ఎంత బాగుందో, పచ్చని చెట్లతో ఆకాశం కూడా అంటుకున్నట్టుగా. ఇదేనండి మా వ్యూ అయితే. ఇలా వ్యూని ఎంజాయ్ చేస్తూ అక్క చెల్లెలు ఇద్దరం కలిసి అయితే మా మావయ్య కోసం ఫ్రంట్ కెమెరా